ఐదో రోడ్డు కదా మన పంట పొలం దాకా మనది. మరి ఇప్పుడు నీకు రోడ్ ఇదా కాదు ఇప్పుడు అసలు ఇంత ఈ ప్లేస్ ఎంత ఉందో అంతగా డబుల్ ఉంటుంది రెండు సైడ్ కలిసి. ఇక్కడ 60-70 కిలోమీటర్లు ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఏమైతుంది క్రాంతి అన్న అంటే ఈ బ్యారికేడ్ చేస్తాను మొత్తం. మీ తమ్ముడు అన్న కార్తీక్ అన్న నువ్వన్న ఎవరో ఒకళ్ళు ముగ్గురుట్లో ఒకళ్ళు వచ్చి కెమెరా ఫోన్ వెనుక పట్టుకుంటే అందులో ఎండ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ. రాయే చేసుడు అది అడ్డమవుతుంది. సూపర్ సార్ సూపర్ కిరణ్ నువ్వు ముంగట పెట్టి సెల్ ఫోన్ అది మొత్తం కవర్ అవుతుంది అట్లానా. జైరాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇక్కడికి 3వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అల్లాదుర్గా సెంటర్లో ఈ స్పేస్లో ఇక్కడ 60 ఎకరాలతో సభా ప్రాంగణం ఉంది. అట్లనే అటు పక్కకు ఇంకో 60 ఎకరాలతో 40 ఎకరాలది ఒకటి 20 ఎకరాలది ఒకటి పార్కింగ్ కోసం మరి అక్కడ ఇంకో స్థలం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు చదువును చేసి బ్రహ్మాండమైన సభ. మెదక్ జిల్లాలో నా భూతో నా భవిష్యత్ కనీ విని ఎరగని విధంగా కేసీఆర్ సభ ఉండబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గం సభ మా ఆందోళన జరగడం, దానికి ముఖ్యమంత్రి గారు హాజరు కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది మొత్తం కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా తన ప్రణాళికలను దేశవ్యాప్తంగా విస్తరించడం భాగంగా జరుగుతున్న ఎన్నికల్లో ఈ సభ కూడా ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. ఈ సభకు మేము చాలా ప్రతిష్టాత్మకంగా మా నియోజకవర్గం నుంచే మేము 75,000 మందిని ఈ సభకు తరలించాలని చెప్పి అంచనాగా పెట్టుకున్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం జరగకుండా సభావేదిక కూడా చాలా విశాలంగా 60 ఎకరాల్లో సభావేదికను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు, జైరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకు, అట్లా ఆందోళన నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ ఆందోళన డాక్బంగ్లా ప్రాంతం అనేది, చౌరాస్తా అనేది సెంటర్ అవుతుంది కనుక చాలా ట్రాఫిక్ ఈజీగా ఉంటుంది. ప్రజలకు ఎలాంటి అంతరాయం జరగకుండా ఉంటుంది. వచ్చే ప్రజలకు కూడా అన్ని రకాల ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అట్లాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశించారు కనుక అన్ని రకాల వాళ్ళకు నీటి సౌకర్యం, వాళ్ళు ఈజీగా వచ్చిపోయే విధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చూసుకోవడానికి మేము అన్ని